మహోదయులకు శుభోదయం. భామలపై పసింపై శాంతి త్యజించి విశుద్ధతత్వబోధామృతం గ్రహించి సమురంచిత వృత్తి చదించు సజ్జన సోమములం కృపా నాకు గాను పండితులకు భావం. పోనీలే, నిన్ను పండితులు సరసన చేసుకోవాలి. అందుకేగా నీ సరసన చేసి అనగా నీ ఉద్దేశం ఉద్దేశమే మిత్రమా. ఈ పద్యంలోని భావం తెలుసుకుందాము అని. మిత్రమా, పద్యములోని పదములకు అర్థం తెలుసుకుంటే భావం అదే బోధపడుతుందయ్యా. అర్థము భావము అర్థము భావము అనే విషయాలు తెలియకుండానే పద్యాలు పాడే కేవల గాయకులే నటులుగా చలామణి ఉన్న ఆ నాటకాలు చూసే మా వంటి వారికి ఆజ్ఞానం ఎక్కడిది? అజ్ఞానమేనమ్మా. అది సరే గాని ఈ పద్యములోని ఒక్క పదము నీకు అర్థం కాలేదా? ఒక్క ముక్క మాత్రం చెయ్యబడలేదు. ఆహా, అంత అదృష్టం చేసుకున్న ఆ పదం ఏమిటో కొత్త చింతామణి. ఆహా, ఏది వినాలో ఏది వినపడాలో అదే నీ చెవిన పడిందయ్యా. మిత్రమా, ఇంతకు చింతామణి అంటే అర్థం ఏమిటి? చింతామణి అంటే ఇంద్రుడి సింహాసనము పేరు. కోరిన కోరికలు తీర్చేది అని దీని భావం. అవునా? అవును మిత్రమా, ఇప్పుడు నటులు ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్న నాటకం పేరు చింతామణియే కదా? అవును. మరి ఆ ఇంద్రుని సింహాసనం పేరు కూడా చింతామణియే కదా? అవును, చింతామణియే. అదేమిటి మిత్రమా, ఆ పేరు తీసుకొచ్చి ఈ నాటకానికి పెట్టడం ఏమిటి? అందున ఒక వేశ్యకు ఈ పేరు పెట్టడం చాలా సముచితం. సముచితం? అవును. అదెట్లు? భగవంతుణ్ణి చేరుకోవాలనే నిప్పు లాంటి కోర్కెపై కప్పబడి ఉన్న కాంత కనకం వంటి బూడిద పొరలను తన తత్వజ్ఞాన బోధామృతంతో తుడిచివేసి ఆత్మను పరమాత్మకు చేర్చాలనుకునే కోరిక తీర్చే ఆ చింతామణే ఈ చింతామణి. మిత్రమా, ఇంత మంచి నాటకాన్ని రచించిన కవి ఎవరు? మిత్రమా, సంఘ సంస్కరణాభిలాషి, అభ్యుదయ భావాలకు ఆదర్శ జీవనానికి నిలువెత్తు ఉదాహరణ. వరవిక్రయం, మధుసేవ, పద్మవ్యూహం, సంసార నటన వంటి అనేకానేక నాటకాలను సమాజ శ్రేయస్సు దృష్ట్యా బాధ్యతగా రచించిన కవి శ్రీ 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 కాళకూరి నారాయణరావు మహాశైలు. భాగ్యం అంటే మాది కదా. అవును మిత్రమా, నేడంత భాగ్యం అంతటి మహాకవి రచించిన నాటకాన్ని తిలకించడం మా కళ్ళకు 100 రుచుల విందు. అవునవును. మిత్రమా, ఈ నాటకం మీద ఏదో దుష్ప్రచారం కూడా ఉంది అని విన్నాను. ఏమిటది? అదేనయ్యా, ఒక వర్గం వారిని కించపరిచే విధంగాను, మరి బూతుల పంచాంగం అని, అది కాకుండా మిత్రమా, కవి ఎప్పుడూ తప్పు రాయడు. అవును కదా. ఒకప్పుడు కళాకారులు తన వ్యక్తిగత కీర్తి ప్రతిష్టల కోసం ఈ నాటకాన్ని దిగజార్చారయ్యా. అదే ఇప్పుడు సంప్రదాయంగా మారి కూర్చుంది.
చింతామణి ఇంటికి వివిధ వర్గాల విటులు వస్తారనే విషయాన్ని తెలియచేయడానికే ధనవంతుడైన సుబ్బిశెట్టిని, మహాపండితుడైన బిడవమంగళమూర్తిని, ఉన్నదంతా దోచిపెట్టే మధ్య తరగతి చెందిన భవానీ శంకరం వంటి పాత్రలను ఇందు చిత్రీకరించారు కాళ్ళకూరి వారు. చివరకు మూర్ఖులు పతనమైతే జ్ఞాని ఉద్ధరింపబడ్డాడు. ఇంతటి గాఢతను ఈ నాటకంలో ఇమిడ్చారు కాళ్ళకూరి నారాయణరావు గారు. మిత్రమా, ఇక నటులకు ప్రేక్షకులకు మధ్య తెరలాగా మనమెందులకు అదిగో చెప్తామని శ్రీహరి కలిసి వేణుగోపాల స్వామి నాట్యం చేయడానికి వస్తున్నట్టుంది. మనం కూడా వెళ్ళి చింతామణి నాట్య ప్రదర్శన వీక్షించి భగవద్ దర్శనానికి వస్తున్న రాధా బిడవమంగళమూర్తులను కూడా పరిచయం చేసుకున్నాం. పదవయ్యా ఇందాక ఆలపించారే ఆ పద్యం మరొక్కసారి మళ్ళీ ఎందుకయ్యా? వినాలనే కోరికగా ఉందయ్యా. భామలపై పసిండిపై భ్రాంతి విశుద్ధ తత్వబోధామృతము గ్రహించి సముదర్చిత వృత్తి చరించు సజ్జన సోమములం కృపాజలధితో గగజేసి భరించు భక్త చింతామణి అయినా ఈశ్వరుడు ఉదారమతి దరిచేర్చు మిమ్మును. నమస్కారం నాయనారా. నేను ఎన్నో ఏళ్ళ నుంచి కాలికి గజ్జగట్టి ఈ ఆలయంలో నాట్యం ఆడుతూ ఉన్నా. నేను పెద్దదాత అయిపోయాను. నాట్యం ఆడితే శరీరం సహకరించట్లేదు. అందుకోసం నా విద్యనంతా రంగరించి మా పెద్దమ్మాయి చింతామణికి నూరిపోశారు. ఇన్నాళ్ళు నా కళ్ళను ఆదరించినట్టే, నా నాట్యాన్ని ఆదరించినట్టే అమ్మాయి చింతామణి నాట్యాన్ని కూడా ఆదరిస్తారు. పేరు పేరు నా నమస్కారం.